నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. అందులో ఎటువంటి డౌటు లేదు. బ్రో సినిమా తర్వాత కొంత నిరుత్సాహపడ్డ ఫ్యాన్స్, ఆ తర్వాత హరిహర వీరమల్లుతోటి పూర్తిగా నిరుత్సాహంలోకి నెట్టబడ్డ ఫ్యాన్స్, ఇక ఓజీ సినిమా విషయంలో మాత్రం కేరింతలు కొడుతున్నారనే చెప్పాలి. ఎక్కడికక్కడ కేరింతలు కొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా, మన దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అని కాదు, ప్రపంచవ్యాప్తంగా కేరింతలు కొడుతున్నారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట. నిజానికి సుజీత్ డైరెక్షన్లో 2014లో రన్ రాజా రన్ వచ్చింది. ఆ తర్వాత సాహో సినిమా వచ్చింది 2019లో. ఇప్పుడు 2025లో ఓజీ సినిమా, మూడో సినిమా అయినప్పటికీ కూడా ముచ్చటగా తీశాడు సినిమా. అండ్ అది కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అవ్వడంతో సుజీత్ పవన్ కళ్యాణ్ని ఏ విధంగా ఎలివేట్ చేయాలనే విషయంలో 100% క్లారిటీ తోటి అతను తీశాడు. అందులో డౌటే లేదు. అద్భుతమైన ఎలివేషన్స్ అనే చెప్పాలి. అఫ్కోర్స్ పాజిటివిటీ గురించి కనుక మాట్లాడుకుంటే, అయితే నేను ఇక్కడ ఇంకొక డిస్క్లైమర్ ఏం చెప్పాలి అంటే, నేను ఓజీ సినిమా రివ్యూ గురించి నేను మాట్లాడట్లేదు ఈ వీడియోలో. అలా అని చెప్పి ఇంకెవరినైనా విమర్శించే ప్రయత్నం నేను చేయట్లేదు. కానీ ఒక కోణాన్ని నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. సినిమా చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడాలి. 100% ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకు మీరు హ్యాపీగా షేర్ చేయొచ్చు. పార్టీలకు అతీతంగా, ఫ్యాన్స్కి అతీతంగా సినిమా చూసే ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే ఒక ఆడియన్స్ ఆవేదన గురించి నేను ఈ వీడియోలో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. సో ఆడియన్స్ ఆవేదనకు వచ్చే ముందు నేను సినిమా గురించి ఒక 2-3 మాటలు మాట్లాడతాను. సో ఓజీ సినిమా విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఈరోజు 100% ఫ్యాన్స్ చాలా పెద్ద పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఇందాక చెప్పిన 2 సినిమాల నిరుత్సాహం తర్వాత. ఎందుకంటే ఇటు సినిమాటిక్గా, అటు పొలిటికల్గా, అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ సక్సెస్ని చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా విపరీతంగా ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళకు ఒక తపన, ఒక ఆవేదన ఉంది. మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే అని చెప్పి. సో మనమే ఫ్యాన్సే కలిసి హిట్ చేద్దామా అని అనుకున్నారు హరిహర వీరమల్లుకు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే అందులో ఉన్న కొన్ని నెగిటివ్స్ ఎక్కువ శాతం ఉండడం వల్ల, ప్లస్ పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి పూర్తిగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఇలా జరిగింది అనేది మనకు అర్థమైంది. నిజానికి అందులో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ కూడా విపరీతమైన గ్రాఫిక్స్ కనబడ్డాయి. ఈ సినిమా హిట్ చేయాలి అనే తపన కనబడింది. అండ్ అందులో డైరెక్టర్లు కూడా ఇద్దరు మారడం, ఇదంతా కూడా ఒక మొత్తం అసలు రిలీజ్ అయితే చాలరా బాబు ఈ సినిమా అన్నంత పరిస్థితికి వచ్చింది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా లాస్ట్ మినిట్ వరకు ఉగ్గబట్టుకొని ఆ తర్వాత సినిమా చూసి ఇంకా చేతులు ఎత్తేసారు. ఇంకా మా వల్ల కాదు, ఇది మా వల్ల కాదు అని చెప్పి ఎవరు పొల్లు మాట మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయారు. ఎన్నో వేలకు వేలు సినిమా టికెట్లకు ఖర్చు పెట్టి ఫ్యాన్స్ ముఖ్యంగా. ఇదొక ఎత్తు అయితే లాస్ట్కి ఓజీ తోటి ఆ సక్సెస్ అయితే చూసారని చెప్పొచ్చు. ఫ్యాన్స్కి అయితే ఇది పండగే. అందరూ కూడా ఫ్యాన్స్కి ఇది పండగ అని రివ్యూస్ ఇస్తున్నారు. తర్వాత అంబటి రాంబాబు గారు ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఆయన గత కొన్ని సినిమాల నుంచి ఆయన రాజకీయ నాయకుడి కంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు రివ్యూలు ఎక్కువగా ఇచ్చే వ్యక్తిగా మనకు అందరికీ కూడా పరిచయం అవుతూ వస్తూ ఉన్నారు. అందులో పాపం ఆయన ఓజీ సినిమా రిలీజ్ కాకముందు ఆయన తపనంతా వెళ్ళగక్కారు. ఓజీ సినిమా కంటే ముందు బ్రో సినిమా, హరిహర వీరమల్లు ఎంత కష్టపడ్డా కూడా రిలీజ్ చేసుకుంటే చాలు అనే ఒక సందర్భం, రిలీజ్ అయినా కూడా హిట్ అవ్వకపోవడం ఒక సందర్భం, ఫ్యాన్స్ అందరూ నిరాశ అవ్వడం అని అటు చెప్తూనే, నిజానికి చాలామంది ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇతరత్ర మిగతా న్యూట్రల్గా ఉండేవాళ్ళు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు అని చెప్పినట్టుగా చెప్తున్నారు. కానీ బట్ ఆయన చేసే వెటకారం మనందరికీ తెలుసు. ఆయన ఆ వెటకారాన్నే ప్రొజెక్ట్ చేశారు. రాష్ట్ర బాధ్యతల్ని పక్కన పెట్టి మరోవైపు డిప్యూటీ సీఎం అనే పదవిని కూడా, అంటే ఆ బాధ్యతను కూడా పక్కన పెట్టి ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు అని చెప్పిన డైలాగ్లోనే అర్థమవుతుంది ఆయన వెటకారం ఏంటి అనేది. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గా మనకు తెలుసు, సూపర్ పవర్ స్టార్గా మనకు తెలుసు. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి అతన్ని సినిమాలు చేసుకోవద్దు, లేకపోతే అతనేదో బాధ్యతను మర్చిపోయి చేశాడు అని కామెంట్ చేయాల్సిన అవసరం నిజానికి అంబటి రాంబాబు గారికి లేదని అనిపిస్తుంది ప్రతి ఫ్యాన్కి కానీ సామాన్యుడికి కూడా. ఎందుకంటే ఆయన సినిమాలు చేసుకుని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, నేను సినిమాల్లో సంపాదించుకున్న డబ్బును కూడా నేను ప్రజల కోసం ఖర్చు పెట్టే సందర్భం, అంటే ఇవన్నీ నిజమైతేనే నేను మాట్లాడేది, ఇందులో అబద్ధం ఉంటే ఎవడేం చేయలేరు, బట్ నిజమైతేనే నేను ఆ డబ్బును ఖర్చు పెట్టాను చాలామందికి, నేను మళ్ళీ నా దగ్గర డబ్బు లేదంటే ఒక సినిమా చేసుకొని వస్తాను అని ఆయన చెప్పిన సందర్భం. సో ఆయన కేవలం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతోటే కొంత పాలిటిక్స్లో కొంత పక్కకు
ముందుకు వెనుకకు అటు ఇటు అయినప్పటికీ కూడా, కొంత ఎత్తువంతులు చూసినప్పటికీ కూడా ఆయన డైరెక్ట్గా ప్రజల ఆకాంక్ష లేదా ప్రజలు బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని చేసే ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. కాకపోతే అంబటి రాంబాబు గారు కొంత సినిమా హిట్ అవ్వాలి అని చెప్తూనే ముఖ్యంగా వెటకారం చేశారు. ఈ పాయింట్లో బాధ్యతలు పక్కన పెట్టారనేసి అదొక పాయింట్ అయితే, రెండోది సినిమా టికెట్కు మీరు కూడా ₹1000 చేసుకున్నారు సినిమా టికెట్కి. అలాంటిది మీరు అటు అంటే డిప్యూటీ సీఎం కాకముందు మమ్మల్ని ఎన్నో అన్నారు, మా మీద ఎన్నో అది వేశారు, రాజకీయంగా ఎన్నో కామెంట్స్ చేశారు. ఇప్పుడేమో నీతి నిజాయితీ ఇవన్నీ కూడా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. కానీ టీడీపీ ఎంత అవినీతి చేసే పార్టీయో మీరు కూడా వాళ్ళతో సమానంగా చేశారనే భావన కలిగే విధంగా అంటూ ఆయన కక్కాల్సిన విషమంతా కక్కేశారు. కాబట్టి అంబటి రాంబాబు గారు ఏదో పాజిటివ్గా మాట్లాడారని అనుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు అనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. దీనికి తోడు ఈరోజు ఓజీ సూపర్ హిట్ అయింది కాబట్టి చెప్పలేం. అంబటి రాంబాబు గారు మళ్ళీ ఇప్పుడు సంతోషంగా మాట్లాడుతూ ఎస్ నేను చెప్పాను కదా ఓజీ హిట్ అవ్వాలని, హిట్ అయింది చూసారా అని అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఈ సినిమా కనుక తేడా వచ్చుంటే, సో రాష్ట్ర బాధ్యతలు పక్కన పెట్టి తీసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా రావట్లేదు, సరిగ్గా బయటికి ఆడట్లేదు అని అంటే మీ ఫ్యాన్స్ చూడండి ఏ పరిస్థితిలో ఉన్నారు, లేకపోతే మీ పరిస్థితి చూడండి అనేవాళ్ళేమో. బట్ ఆ ఛాన్స్ రాలేదు, సినిమా హిట్ దిశగా వెళ్తోంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రాజకీయ నాయకులందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, యాజ్ ఏ కామన్ ఆడియన్స్గా ఒక విన్నపం ఏంటంటే, ఎవరికి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు సినిమా రేట్లు పెంచేసుకుంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విపరీతంగా రేట్లు పెంచేసుకొని ఆఖరికి సామాన్యుడు ఒకడు సినిమా చూడాలంటే వాడి నడ్డిని విరుస్తారు. ఫస్ట్ ఒక ఫ్యాన్ నడ్డిని విరుస్తారు, ఆ తర్వాత ఆ ఫ్యాన్ కుటుంబం నడ్డిని విరుస్తారు, ఆ తర్వాత జనరలైజ్డ్గా వచ్చే ఆడియన్స్ ఎంత మనం ఫ్యాన్స్ అయినా కాకపోయినా ఒక సినిమా మీద అభిమానంతో వచ్చే వాళ్ళ నడ్లు విరుస్తారు ఈ రాజకీయ నాయకులు, ఈ సినిమా వాళ్ళు అంతా అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే మాటే. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ గొడవ ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవాలా వద్దా అని ప్రభుత్వం సినిమా వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. ఇదంతా కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఒక కామన్ ఆడియన్స్ చూస్తాడు. అరే నాకు ఇష్టమైన సినిమా వస్తుందిరా బాబు, నేను హాయిగా పల్లీలో పుట్నాలో తినుకుంటూ, లేదో చాక్లెట్ నవ్వులుకుంటూ, లేదా నేను తెచ్చుకున్న బిస్కెట్లు తినుకుంటూ ఈ సినిమా చూడాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవాలా వద్దా అనే విషయంలో ఇటు సినిమా వాళ్ళు అటు పాలిటిక్స్ గొడవ పడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సినిమా రేట్లు పెంచుకోవాలి అని మొత్తానికి ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు విపరీతంగా పెంచేసుకుంటారు. పెంచేసుకున్న రేట్లు ₹1000, 1200, 1500. దీనికి రకరకాల రీజన్లు చెప్తారు. బ్లాక్ అనేది ఉండకుండా, తర్వాత సినిమాకి సపోర్టుగా, థియేటర్లకు సపోర్టుగా అంటూ పెద్ద పెద్ద నీతులు అయితే చెప్తారు. కానీ కోటాను కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లు తీసుకునే వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ఇది ఏ హీరో గురించి మాట్లాడడమో లేకపోతే కాదు, జనరలైజ్డ్గా మాట్లాడే సందర్భం ఇప్పటివరకు ఓజీ సినిమా గురించి మాట్లాడాము. ఆ తర్వాత ఇప్పుడు కామన్ ఆడియన్స్ రూపంలో మాట్లాడే పరిస్థితి ఏమిటి అంటే, రెమ్యూనరేషన్లు తగ్గించుకోరు, కోటాను కోట్లు పెంచుకుంటూ పోతారు. హీరోయిన్లకు ఒకప్పుడు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు హీరోయిన్లకు కూడా విపరీతమైన రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. ఈరోజు పాన్ ఇండియా సినిమా అనే పేరు మీద కోటాను కోట్లు డైరెక్టర్లు కూడా, మ్యూజిక్ డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్లు కూడా రెమ్యూనరేషన్లు తీసుకునే స్టేజ్లో ఉన్నారు. కానీ మొన్నటికి మొన్న ఈ ఒక ఇష్యూ అయితే వచ్చింది. ఈ సినిమా వాళ్ళ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఆఖరికి కార్ డ్రైవర్లకు కూడా మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా రెమ్యూనరేషన్లు మేము ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుకునే సందర్భం వచ్చింది. సినిమా వాళ్ళంతా రియాక్ట్ అయ్యారు ఈ విషయం మీద. సో ఈ సినిమాకి సంబంధించి ఇదంతా జరుగుతుంటుంది. ఇవన్నీ డ్రామాలు కామన్ ఆడియన్స్ ఒక సినిమా చూడడానికి వాడు పడే తపనలో ఇవన్నీ డ్రామాలన్నీ చూస్తూ ఉంటాడు. ఆఖరికి సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక తొక్కిసలాటలు మనం చూసాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాటను కళ్ళారా చూసాం. ఆ పాపం ఆ తల్లి మరణించడం, ఆ తండ్రి ఈరోజు అనాథ అయిపోవడం, ఆ పిల్లవాడు ఈరోజు పూర్తిగా వాడు ఇంకా కోలుకున్న పరిస్థితి లేదు. ఒక సంఘటన జరిగిన తర్వాత దాని మీద సింపతి చూపెట్టడం వేరు. బట్ ఆ సంఘటన జరగకుండా ఉండాలంటే ఒక హీరో కానీ ఒక యాక్టర్ కానీ అక్కడికి రావాలా వద్దా అనే విచక్షణ ప్రదర్శించడం వేరు. ఇక్కడ ఆ విచక్షణ ఎక్కడ కనబడలేదు. అండ్ పోలీసు వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేదన్నారు, మాకు ఈ విషయం తెలియదన్నారు, రకరకాలుగా మాట్లాడేశారు. ఇది మనందరికీ తెలుసు ఏం జరిగిందనే విషయంలో. సో ఈ రకంగా ఆఖరికి కొంతమంది విమర్శలు కూడా చేశారు. ఏమిటి ఫస్ట్ డేనే సినిమాకి వెళ్ళాలా, ఎంత ఫ్యాన్ అయితే మాత్రం, అది కూడా ఫ్యామిలీని తీసుకొనే వెళ్ళాలా అని చెప్పి. నిజంగా ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఒక పాడు రూల్స్ రెగ్యులేషన్స్ గనక కరెక్ట్గా ఏర్పాటు చేస్తే ఏ ఫ్యాన్ అయినా, ఏ సామాన్యుడైనా,
ఏ ఏజ్ వాడైనా, ఆడైనా, మొగైనా, పిల్లాడైనా వెళ్ళే పరిస్థితులు గనక వ్యవస్థలు కల్పిస్తే ఏ షోకైనా వాడు వెళ్ళొచ్చు. ఇది వాడి హక్కు. దాంట్లో తప్పేముంది? టికెట్ దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ టికెట్ కోసమే ప్రాణం కోల్పోతే మరి దానికి బాధ్యుడు ఆ సినిమా చూడాలని వచ్చినవాడు ఎలా అవుతాడు? అతని ఏ షోకి రావాలనే హక్కు అతనికి ఉంటుంది. కానీ ఆ షోను కరెక్ట్గా ఏర్పాటు చేసే పద్ధతి, ఆ ఆ వ్యవస్థ ఏర్పాట్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాల్సిందే. ఆఖరికి మనవాళ్ళు బాలకృష్ణ సినిమాకు కూడా ఫారెన్లో హడావుడి చేస్తే అక్కడ థియేటర్లోకి పోలీసులు వచ్చి ఆ సినిమా షోని రద్దు చేసే పరిస్థితికి వచ్చిందంటే మనం ఎంత అద్భుతంగా హడావుడి చేయగలమో మనకు ఇక ప్రపంచానికి కూడా తెలుస్తుంది. అమెరికా లాంటి దేశాలు నిజంగా చెప్పాలంటే మనము ఒక పద్ధతి వ్యవస్థ అని గనక కట్టుబాట్లు ఏర్పాటు చేసుకోగలిగితే ఏ షో అయినా ఎవరైనా చూడొచ్చు, హాయిగా చూడొచ్చు. అందులో ఎటువంటి శషబిషలు ఉండవు. ఇదొక పని. సో మరి అంటే ఒక ఫ్యాను బాధపడాలి, ఆ కుటుంబము బాధపడాలి. ఫస్టే సినిమా చూసి హిట్ చేయాలి, మళ్ళీ ఫ్యాన్సే దేవుళ్ళు అని చెప్పి సినిమా హీరోలందరూ చెప్పేస్తారు స్టేజ్ల మీద, ఆడియో రిలీజ్ ఈవెంట్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మా ఫ్యాన్సే దేవుడు, మా ఫ్యాన్సే ఇంకా మా ప్రేక్షకులే దేవుళ్ళు అని చెప్పి చెప్పేస్తారు. కానీ ఆ దేవుళ్ళకే విపరీతమైన రేట్లు పెట్టేస్తారు. దీనికి తోడు మనం ఆన్లైన్లో టికెట్ కనుక కొనుక్కోవాలంటే ఈరోజు 1000 రూపాయలు పెట్టి ఒక కుటుంబం వెళ్ళాలంటే 4000 రూపాయలు, అట్లీస్ట్ నలుగురు వెళ్ళాలంటే 4000 రూపాయలకు తోడు ఆన్లైన్లో నేను తీసిపెట్టాను ఆల్రెడీ, ఆన్లైన్ గురించి మాట్లాడదామని చెప్పి. సో మనం టికెట్ బుక్ చేసుకునే క్రమంలోకి వెళ్తే ఇక నానా రకాల దోపిడీలు మాత్రం రెడీ అవుతున్నాయి. ఈ టికెట్టే పెద్ద దోపిడీ అంటే ఒక ఫ్యాన్, సాధారణ ఫ్యాను ఇక్కడ పాప్కార్న్ బకెట్లు, ఇంకా రకరకాల బకెట్ సైజులు ఉంటాయి. వాటిల్లో 250 రూపాయలు, 210 రూపాయల నుంచి 210 రూపాయలు ఒక కోక్ టిన్ను. అసలు కోక్ తాగొద్దంటారు, కానీ ఇక్కడ కోక్నే మనం ఎంకరేజ్ చేస్తున్నాము మన దేశంలో. ఇట్లా 210 రూపాయలు అండ్ ఒక బకెట్ పాప్కార్న్ వేయించిన బకెట్, దానికి చీజో బూజో పూసి 250 రూపాయల నుంచి మొదలు పెడతారు. ఆ బకెట్లు ఒకడు కొనుక్కుంటాడు, అది చూసి మిగతా పిల్లలు కూడా అడుగుతారు, మాకు కూడా అలాంటి బకెట్లే కావాలి, అదే కోకు కావాలి అని చెప్పి. సో దానికి వాడికి విపరీతమైన ఖర్చు. పోనీ ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుందా? ఇంటిల్లిపాది అందరికీ కొనుక్కోవాలి అంటే 4000 రూపాయల టికెట్ అయితే అందులో ఈ కోకులు తోకలు అన్నీ కలిపి ఇంకొక 1000 రూపాయల పైన అవుతాయి. సో ఒక దానికి 5000 రూపాయలు. ఏది? ఆ ప్రాంగణంలో మాత్రమే 5000 రూపాయలు. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ దీనికి సంబంధించి ఆటోలు, క్యాబులు, లేకపోతే కారులో రావడం, బండి మీద రావడం, ఇంటి పక్కనే థియేటర్ ఉంటే నడుచుకుంటూ రావడం. సరే నడుచుకుంటూ వచ్చేవాడికి ఖర్చు అవ్వదు, కానీ ప్రతి ఒక్కళ్ళైతే ఏదో ఒక రెంటెడ్ దాంట్లో వస్తారు కాబట్టి వాళ్ళకు ఆ ఖర్చులు కూడా తడిసి మోపడవుతాయి. అంటే ఇక్కడ ఈరోజు ఒక సామాన్యుడు సినిమాకు వెళ్ళాలంటే ఆ సినిమాను ఈ వ్యవస్థలన్నీ కూడా లాగేసుకున్నాయి. దీనికి తోడు కోర్టు ఏం చెప్పింది అంటే తినుబండారాలు థియేటర్లోకి తీసుకొస్తున్నారు, ఇది నాట్ అలౌడ్ అని యాజమాన్యం చెప్పింది. చాలామంది దీని మీద కొట్లాడారు, మా సినిమా మేం చూసుకుంటాం, నీకేంటి ప్రాబ్లం అని చెప్పి. దీనికి కోర్టు ఏం చేసింది? సినిమా యాజమాన్యానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. ఏంటి అంటే ఒకే ఒక పాయింట్ మీద, ఏమిటి అంటే దట్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. సినిమా థియేటర్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఆ ప్రాపర్టీలో దీంట్లో ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందంటే ఓకే మేము తీసుకురండి, తినడానికి తీసుకురండి అని అంటాం థియేటర్ యాజమాన్యం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఒక జిలేబీ తీసుకొస్తారు, జిలేబీ తీసుకొచ్చి లేదా సమోసా తీసుకొస్తారు, తింటారు, తిని సీట్లకు పూస్తారు. ఆ సీటుని ఎవడు దుడుస్తాడు? కాబట్టి మాకు ఈ ప్రైవేట్ ప్రాపర్టీ పేరు మీద ఎవరు కూడా తినుబండారాలు తీసుకురావద్దు, హైజీన్ మెయింటైన్ చేయడానికి అనొక్క పాయింట్తో కొట్టారు వాళ్ళు దెబ్బ. దాంతో ఎవ్వరు కూడా ఈరోజు థియేటర్లోకి తినుబండారాలు తీసుకురావద్దు. కేవలం చిన్న పిల్లలకు వాళ్లకు చిన్న బాక్సులు కానీ బిస్కెట్లు కానీ తేవచ్చు. అది కూడా అక్కడ ఉన్నవాడు ఆపుతాడు, సెక్యూరిటీ వాడు ఆపితే వాడిని దండం పెట్టి బతిమలాడి ఓ పాప ఉంది, బేబీ ఉంది అనుకుంటూ మాట్లాడాల్సిన పరిస్థితి. వాటర్ బాటిల్ అయితే తీసుకోవచ్చు. అది ఇదివరకు వాటర్ బాటిల్ కూడా ఆపిన సందర్భం ఉంది, కానీ ఇప్పుడైతే వాటర్ బాటిల్ తీసుకుపోవచ్చు. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ ఓకే. ఇక్కడ ఆడియన్స్ ప్రశ్న ఏమిటి అంటే సాధారణంగా మరి నేను చూడాలి అనుకుంటున్నా కదా సినిమా, నాకు సినిమా కూడా ఒక హక్కే కదా, నేను వితౌట్ ఎనీ స్ట్రెస్ నేను ఆ సినిమా చూడాలి అనుకోవడం నా హక్కే కదా, మరి దానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు అవ్వాలి కదా. మరి అది అలా అవ్వాలి అన్నప్పుడు నువ్వు ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ఆ తినే వస్తువులు నన్ను తీసుకురాకుండా నేను ఈరోజు ఏమీ తినకుండా అక్కడ కూర్చుంటే నేను నా ఫ్యామిలీ పాప్కార్న్ తినేవాడిని చూసి నా పిల్లలు టెంప్ట్ అయ్యి నాకు కూడా ఆ పాప్కార్న్ కావాలి అమ్మ నాన్న అంటే నేను ఆ 1000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది ప్రతి ఒక్కడి ఆవేదన ఈరోజు కూడా.
ఇక పార్కింగ్ల విషయానికి వస్తే పార్కింగ్లు ఇంతకుముందు డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు తీసుకోవట్లేదు. అది కొంత ఊరట కలిగించినప్పటికీ దీనికి కూడా మళ్ళీ రకరకాల ఈ మాల్స్ వచ్చాయి. ఈ మాల్స్లో కూడా విపరీతంగా పార్కింగ్ ఫ్రీ అయినప్పటికీ మళ్ళీ ఈ షాపింగ్ అంతా కూడా చూసుకోవడం ఇదంతా కూడా ఒక ఎక్స్ట్రా బర్డెన్ కిందకే వెళ్తోంది. సినిమా చూసొచ్చిన తర్వాత ఏదో ఒక ఆకలేస్తుంది అంటే ఇంకొక తినుబండారం చూడాలి అంటే అదేదో చిన్న వ్యవహారం కాదు. ఇక అదొక పెద్ద ఖర్చు. అంటే ఈరోజు ఒక సాధారణ సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే ఆ సినిమాకు ఎన్ని వేలు ఖర్చు పెడితే, అండ్ దీనికి తోడు టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ యాప్స్ వాళ్ళు కన్వీనియన్స్ ఫీజు అని చెప్పి ₹100, ₹150 వరకు వసూలు చేసి అందులో మళ్ళీ జీఎస్టీ వేసుకొని 18% చూపెడుతోంది ఇప్పుడు జీఎస్టీ. అండ్ దాంట్లో మళ్ళీ వీళ్ళు అనాథ పిల్లలకు రూపాయి, లేకపోతే తక్కువ సంపాదించే మ్యూజిషియన్స్కు రూపాయి, ఒక్క టికెట్కు ₹1 అయితే నలుగురికి ₹4, మళ్ళీ ఇది కూడా మనమే భరించాలి. అంటే ఒక సినిమా చూడాలంటే ఒక కాస్ట్లీ వ్యవహారం అండి. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఒక కామన్ ఆడియన్స్ రిక్వెస్ట్ ఏం జరుగుతోంది అంటే వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే, దయచేసి అయ్యా మీరు ఈ సినిమాలతోటి పాలిటిక్స్ ఆడడం మానేయండి. ఈ సినిమాల రేట్లు ఇంత రకంగా పెంచి సామాన్యుడు ఒక సినిమా చూడాలంటే వాడి యొక్క ప్రాథమిక హక్కును దూరం చేయకండి. సంతోషంగా వాడి ఇంటి నుంచి తెచ్చుకున్న బిస్కెట్లు తింటూ ఒక సినిమా ఇలా చూడాలి అంటే వాడికి ఈరోజు లేదు, ఆ ఆప్షన్ లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న పల్లీలు తింటూ చూడాలంటే, బఠానీలు తింటూ చూడాలంటే లేదు. ఆఖరికి ఏదో ఒకటి నములుతూ చూడాలన్నా కూడా వానికి ఆ పరిస్థితి లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం దారుణంగా ఇరుక్కుపోయాం. మరి వీటికి సమాధానం ఎవరు చెప్తారు? అండ్ మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్యాన్స్ అందరూ కూడా అతీతంగా. అండ్ ఇంకొక ఇష్యూ కూడా నడుస్తోంది ఇక్కడ. పుష్ప సినిమాకి అవార్డ్స్ వచ్చాయి. నేషనల్ అవార్డు వస్తుంది, గద్దర్ అవార్డు కూడా వస్తుంది. ఈ పాలిటిక్స్ ఒకవైపు మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా విషయం మాట్లాడారు సంధ్యా థియేటర్ మీద. తీరా చూస్తే మళ్ళీ గద్దర్ అవార్డు వచ్చింది. ఈ గద్దర్ అవార్డు. సో మీరు చేసే రాజకీయాలు మీరు చేసుకోవచ్చు, మీరు చేసే సినిమాలు మీరు చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే, ఇదివరకు వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే, ఒక స్మగ్లర్కి మీరు అవార్డులు ఎట్లు ఇస్తారు అని చెప్పి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్కి పుసుకునే అవార్డు వస్తే మరి గ్యాంగ్స్టర్కు అవార్డు ఇచ్చారు అని చెప్పి మళ్ళీ అటు ఫ్యాన్స్ కూడా గొడవ పడతారా? ఇదొక పెండింగ్ సమస్య. సో కామన్ ఆడియన్స్ పరంగా ఆలోచించేది ఏంటంటే, సినిమాను దయచేసి సాధారణ వ్యక్తికి దూరం చేయకండి, సాధారణ కుటుంబానికి దూరం చేయకండి. మీ పాలిటిక్స్ మీరు చేసుకోండి, మిగతా విషయాల్లో మీ సినిమాలు మీరు తీసుకోండి. బట్ సాధారణ ఆడియన్స్ని నిజంగానే దేవుణ్ణి చేసి పెట్టండి. ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటే సరిపోదు. ఆ దేవుళ్లకు సరైన సౌకర్యం కల్పించండి, సరైన ఫ్రీడమ్ కల్పించండి. ఒక సినిమాని వీలైనంత తక్కువ బడ్జెట్లో ఎంజాయ్ చేయగలిగే అవకాశాన్ని ఒక సామాన్యుడికి కల్పించండి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో మీద కామెంట్ చేయండి. మీకు చక్కగా అనిపించిన పాయింట్ను మీరు చూడండి. అండ్ ఎక్కడైనా తప్పుగా ఉన్నా కూడా దాన్ని కూడా మీరు రేజ్ చేయండి కామెంట్ రూపంలో. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి. ఇది అందరి ఆవేదనను మనం ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో మీ ఆవేదన కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.